యాక్టివ్ ప్యాసివ్లో మనకు టెట్ల ఎగ్జామ్లో 1 మార్క్ అడుగుతుంది. మనకు జస్ట్ ఐడెంటిఫై చేయడం వస్తే సరిపోతుంది. సో యాక్టివ్ ప్యాసివ్లో మనం ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ అనే ఫ్యూచర్ సింపుల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్. యాక్టివ్ ప్యాసివ్లో ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ చేస్తే మనం ఏ విధంగా చేయాలి? ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇట్లా మనం తెలుసు మనకు కంటిన్యూస్ అంటే ఇన్ఫార్మ్ ఉంటుంది. ప్రజెంట్కి హెల్పింగ్ వర్బ్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్. దాని ప్యాసివ్లో ఏ విధంగా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ను సబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి. అండ్ ఎక్కడైతే వర్బ్ ఉందో వర్బ్ డివైడ్ చేసుకోవాలి. అండ్ ఆబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి. 1, 2, 3 అని వేసుకోండి. ఫార్ములా చూసుకోండి. 3+ ఇది ఈజ్ ఉంది కదా హెల్పింగ్ వర్బ్. సో ఈజ్ ఆర్ ఏకవచనం అయితే ఈజ్, బహువచనం అయితే హార్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫార్మ్ వచ్చినప్పుడు ప్యాసివ్లో వెళ్ళినప్పుడు మనకు బీయింగ్ వస్తుంది. అండ్ బీయింగ్ రాగానే వెంటనే V3 అవుతుంది. V3 వస్తే వెంటనే బై వస్తుంది. బై రాని ఆబ్జెక్ట్ వస్తుంది, మీకు తెలుసు. వర్బ్ 3 రాని వెంటనే బై రావాలి ప్రిపోజిషన్. అండ్ ఎంబడే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ రావాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫార్ములా ప్రకారం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏ లెటర్ చూసుకుందాం. ఏ లెటర్ అంటే ఏ లెటర్ ఎక్కువ వచ్చిన వాటికి ఈజ్ రాసినాం. ఇన్ఫార్మ్ ఉంది వాటికి బీయింగ్ వచ్చింది. రైట్కి వర్బ్ 3 రిటర్న్. నెక్స్ట్ బై హీకు హిమ్ ఉంటుంది. సో ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. ఈ విధంగా ఉంటే ఆ విధంగా ఐడెంటిఫై చేసి మీరు రైట్ ఆన్సర్ చూస్ చేయండి. సో ఏ లెటర్ ఈజ్ అండ్ ఇన్ఫార్మ్ వచ్చినప్పుడు బీయింగ్ వస్తుంది. వర్బ్ 3 అంటే వెంటనే బై వస్తుంది. బై రాగానే హిమ్ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ అవుతుంది. అది మనకు తెలుసు. హీ అనికి హిమ్ అవుతుంది. దీనికి సేమ్ డిఫరెంట్గా ఉంది. పాస్ట్ కంటెన్స్ చూసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అని ఇచ్చాడు. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఒకటికే. ఇన్ఫార్మ్ ఉంది ఒకటికే. అది కంటిన్యూస్. వాజ్ అనేది ఫస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఒకటికే. పాస్ట్ కంటిన్యూస్. ఈ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అని ఇచ్చాడు. దాన్ని కూడా ఏం చేస్తుంది? సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఎక్కడ అవుతుంది? వర్బ్ డివైడ్ చేసుకోవాలి అండ్ ఆబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకోండి. ఇదే స్ట్రక్చర్. 3 ఈజ్ ఆర్ ఉంది. ఇక్కడ వాజ్ ఆర్ ఉంది. బీయింగ్ సేమ్ ఉంది. V3 సేమ్ ఉంది. బై సేమ్ ఉంది. ఆబ్జెక్ట్ సేమ్ ఉంది. సో చూసుకుంటే ఆన్సర్ ఏ లెటర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. ఎక్కువ వచ్చినప్పటికీ వాజ్. లెటర్స్ ఉంటే ఇక్కడ వర్ అవుతుంది. ఎక్కువ వచ్చినప్పటికీ వాజ్. బీయింగ్ ఇన్ఫార్మ్ వచ్చినప్పటికీ బీయింగ్ వచ్చింది. వర్బ్ 3 ఆల్వేస్ వర్బ్ 3 వస్తే ప్యాసివ్లో రిటర్న్ వెంటనే బై వస్తుంది. ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి. ఏ లెటర్ ఇక్కడ ఉంది. బీయింగ్ సేమ్ ఉంది. రిటర్న్ సేమ్ ఉంది. బయింగ్ సేమ్ ఉంది. మధ్యలో మారింది ఏంటంటే ఇక్కడ ఇజ్ వచ్చింది, ఇక్కడ వాజ్ వచ్చింది. మిగతా యాస్టేజ్గా ఉంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ హాజ్ రిటర్న్ ఏ లెటర్ ఇచ్చాడు. ఉదాహరణకు షీ హాజ్ రిటర్న్ ఏ లెటర్ అని ఇచ్చాడు. ఇది పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎట్లా అంటే పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్ యాజ్ హ్యాడ్ ఉంది కదా, అది వచ్చి V3 ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్కి యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ విధంగా చూసుకుంటే లెటర్ ఇక్కడ ఈజ్ అయింది. స్ట్రక్చర్ చూసుకుందాం. ఎక్కువ ఈజ్ బహువచనం అయితే హ్యావ్. సో యాజ్ ఇక్కడ బహువచనం అయితే హ్యావ్. ఇక్కడ ఇన్ఫార్మ్ వస్తే బీయింగ్ అయింది. ఇక్కడ V3 వస్తే బీన్ వస్తుంది. గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ అండ్ V3 బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం చేద్దాం. చూడండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. లెటరే ఎక్కువ వచ్చినట్టు యాజ్. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే బీన్ వస్తుంది. సేమ్ రిటర్న్ బై హర్ చూసుకోండి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 3 సేమ్ ఉంది. వర్బ్ 3 బై హర్ సేమ్ ఉంది. ఇక్కడ బీయింగ్ ఉంది. ఇక్కడ బీన్ అయింది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యాజ్ అయింది. ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇస్తే షీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ అన్నాడు. సేమ్ స్ట్రక్చర్ 3 ఇక్కడ హ్యాడ్ వస్తుంది. సేమ్ బీన్ సేమ్ V3 సేమ్ బై సేమ్ హర్. లెటర్ రాయాలి. సబ్జెక్ట్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ప్రకారం వర్బ్ హ్యాడ్. పర్ఫెక్ట్లో వాటికి బీన్ వస్తుంది. రిటర్న్ బై హర్. దిస్ ఇస్ ద ఆన్సర్. సో సింపుల్గా మీకు గుర్తుంచుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ కనుక యాక్ట్ చేస్తే పాస్ట్ కంటిన్యూస్ ఎట్లా గుర్తించాలంటే
ఇన్ఫామ్ వస్తే బీయింగ్ వస్తుంది. ప్రజెంట్ గురించి ప్రజెంట్కి హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ చూసుకోండి. మనకు తెలుసు యాక్చువల్గా సబ్జెక్ట్ అబ్జెక్ట్ అయితే అబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. కర్త ప్రధానంగా చేసుకుని అంటే అది యాక్చువల్ కర్మను ప్రధానంగా చేసుకుంటే అది ప్యాస్ వైజ్. ఎగ్జాంపుల్ చూసిన ఈజ్ రైటింగ్ లెటర్ అంటే లెటర్ ఈజ్ ఓకే ఇన్ఫార్మ్ వచ్చేది బీయింగ్ రిటర్న్ బై హిమ్. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఏ లెటర్ వాజ్ ఇన్ఫార్మ్ బీయింగ్ ఓకే రిటర్న్ బై హిమ్. ఫస్ట్ పర్ఫెక్ట్లో చూసుకుంటే ఏ లెటర్ యాజ్ ఫస్ట్ పర్ఫెక్ట్లో బీన్ వస్తుంది. బీన్ గుర్తుంచుకోండి బై హర్. ఓకే ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఓకే బీన్ వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ వస్తుంది. కంటిన్యూస్లో బీయింగ్ వస్తుంది. అదొక్క జస్ట్ క్లూ గుర్తుంచుకోండి. గుర్తుంచుకోండి అక్కడ మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ టుడే ఈజ్ యాక్చువల్ ఫేస్ ఫేస్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ఫాస్ట్ పర్ఫెక్ట్. రేపు ఇంకా కొన్ని యాక్చువల్ ఫేస్ ఫేస్ మనం ఉందాం. థ్యాంక్ యూ.